హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు ఎస్ఎన్టీ ఆల్ఫాబెట్స్ గురించి చెప్పుకుందాం. సో ఫస్ట్ లెటర్ వచ్చేసి ఎస్. మీకు ముందే తెలిసి ఉంటుంది, సాక్రిఫైస్ అంటే త్యాగంని ఓన్ సెంటెన్స్లో ఎలా రాశారో చూద్దాం. దే సాక్రిఫైస్ దేర్ లైవ్స్ అంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలని త్యాగం చేశారు. సో సెకండ్ వర్డ్ వచ్చేసి సేగ్ అంటే జ్ఞాని. ఈ సేగ్ అనేది మెన్కే వాడతారు, ఎందుకంటే సేగ్ అనేది మెన్కి ఉమెన్కి సపరేట్గా ఉంటుంది. హీ ఈజ్ ఏ సేగ్, తను జ్ఞాని అర్థం. సలైవా అంటే లాలాజలం. మీరు అంటూ ఉంటారు ఒకవేళ మీ బెస్ట్ ఫ్రెండ్స్ సలైవా అంటే ఉమ్ము మీ మీద పడింది అనుకో, కేజీ సలైవా ఫాల్డ్ ఆన్ మీ అంటారా. సో అదనమాట. ఇప్పుడు ఇక్కడ సీర్ అంటే జ్ఞాని. సో సేజ్ అంటే జ్ఞానే, బట్ సీర్ అంటే కూడా జ్ఞానేనా? ఎలా అంటే సేజ్ అనేది మెన్కి సంబంధించింది, ఇప్పుడు సీర్ అనేది విమెన్కి సంబంధించింది, సో షీ ఈజ్ ఎ సీర్, తను జ్ఞాని. సో ఇప్పుడు ఎస్ ఆల్ఫాబెట్ అయిపోయింది. సో టీ ఆల్ఫాబెట్కి వెళ్దాం. ఇప్పుడు టీ గురించి చెప్పుకుందాం రండి. ద ఫస్ట్ లెటర్ ఈజ్ టీ. సో టీ ఫర్ టేల్ అంటే స్టోరీ అంటే కదా టేల్ అంటే ఏంటి అనుకుంటున్నారా? టేల్ అనేది మోడర్న్ ఇంగ్లీష్ అనమాట. ఓకే, కథకి ఓన్ సెంటెన్స్ ఏంటో చెప్తాం. దే టోల్డ్ మీ ఏ టేల్, వాళ్ళు నాకు కథ చెప్పారు. సో ఇక్కడ మనకి టీ గురించి రెండే ఉన్నాయి కాబట్టి ఈజీగా కంప్లీట్ చేసేయచ్చు. టెంపుల్ అంటే దేవాలయం, అంటే దేర్ ఈజ్ శివాస్ టెంపుల్, అక్కడ శివుడు గుడి దేవాలయం ఉన్నది అని అర్థం. సో ఈ అన్నిటికీ మీనింగ్స్ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేసేయండి. బాయ్ రేపటి క్లాస్లో కలుసుకుందాం యూ అండ్ వి ఆల్ఫాబెట్స్తో.